ఆంధ్రప్రదేశ్లో భూకంపం కలకలం రేపింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఇంటిలోని సామాగ్రి కింద పడడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం దాడికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నేను బయట ఉన్నా, నేను పని కూర్చోన్నా. ఏంటి ఇల్లు పడిపోతాయని భయపడిపోయినావు. బయటకు వచ్చేసాం అంతా అన్నాలు తినేవాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. ఇక్కడ ఇంట్లో కూర్చొని అన్నం తింటా ఉన్నాము ఫ్యామిలీ అంతా. ఒక అలా మాదిరిగా ఒక సౌండ్ దడ 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 అని ఒక సౌండ్, ఒక 2 నిమిషాల కాలం, ఒక 1 మినిట్ 1.5 మినిట్ అంతే. తర్వాత బయటకు వచ్చి చూస్తే అంతా ప్రజలందరూ బయట వచ్చేసి విలేజ్ అంటే ఏంటంటే మా ఇల్లు ఎదిరింది, మా ఇల్లు అందరిలో అలజడి అనమాట. తర్వాత జరిగితే ఏం జరిగింది అని అదిరిపోతే బాగా శివర్ మంచిగా కొంచెం భయపడే విధంగా ఈ విధంగా జరిగింది. పడిపోతాయి. అమ్మా ఏం జరిగిందమ్మా? భూమి కదిలింది సార్. అన్నీ నిలుచుకునేమన్నా సార్, భూమి అట్లే కదిలిపోయింది, శబ్దం వచ్చేసింది సార్. లేదు, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మేము ఏంటో నిలుచుకొని ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాం సార్. ఇక్కడ నిలుచుకొని ఫోన్ మాట్లాడుతా ఉన్నా. మా యొక్క కుర్చీలో కూర్చొని ఉన్నది. అట్లే కాళ్ళతో కూడా దాడ పుట్టిపోయినాయి. దాడితే కూడా శబ్దం వచ్చేసింది. ఏం పడలే, సౌండ్ వచ్చింది, బయట వచ్చింది. ఇప్పుడు మనకి ఈ నాయుడుపేట మండలంలో 8:43 భూమి ఒక పెద్ద శబ్దం వచ్చి భూమి పంపించినట్టుగా వచ్చింది. ఇది నేను కూడా ఫేస్ చేశాను. అయితే రిక్టర్ స్కేల్ మీద 3.09 అని చూపించిందని మాకు సమాచారం వచ్చింది. అలాగే 5 సెకండ్స్ జస్ట్ అలా భూమి మాత్రం పంపించింది. అది ఏరియాస్ నుంచి మగపతి నగరు, విరదవాడ, ఏ సాగరం, ఇంకా వెన్నమాల, పిచ్చిరెడ్డి తోపు, ఇలాగ సరౌండింగ్స్ అన్నమాట. తుళ్ళూరు, ఇట్లా నాయుడుపేట సంబంధించిన సరౌండింగ్స్ అన్నింటిలో కూడా భూమి పంపించిందండి. మా విఆర్ఓ ద్వారా నేను కూడా సమాచారం సేకరించాను. అలానే నాకు పత్రికా విలేకరులు అట్లానే పబ్లిక్ కూడా ఫోన్ చేశారు. అయితే వెంటనే నాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. నేను వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అందజేశాను. అంటే ఎటువంటి ఇంకా తొందరగా ఇంకా ఏమీ రాదు, ఇబ్బంది లేదు మేడం అని చెప్పారు. మా పై ఆఫీసర్స్ జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి కూడా నేను విషయం తెలియజేస్తున్నాను. రిపోర్ట్ కూడా పంపించున్నాను. దీనికి సంబంధించి ప్రజలు ఎటువంటి భయాందోళన